హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సత్య మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్. అంతా ఎలా ఉన్నారని అయితే చాలా బాగుందండి. సో ఈరోజు అయితే మ్యాంగోతో బ్రెడ్ జామ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకన్నా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మ్యాంగోకి అయితే ఫస్ట్ అయితే మ్యాంగో క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. సో మ్యాంగో అనేది చాలా క్లీన్గా అయితే కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఈ స్టవ్ మీద అయితే వాటర్ పెట్టి మ్యాంగో అయితే అందులో పెట్టి ఉడికించేసుకోవాలి. సో మనం పొటాటో ఉడికించుకుంటాం కదా, సో అలాగైతే ఉడికించేసుకోవాలండి. అలాగ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి మ్యాంగో అయితే ఉడికించేయాలి. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా మ్యాంగో అనేది త్వరగా అయితే ఉడుకుతుంది. సో మ్యాంగో అనేది పుల్లగా ఉన్నా పర్వాలేదు, లేదంటే నార్మల్గా ఉన్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. సో ఇలాగైతే స్పూన్తో అయితే గుచ్చితే సో ఇలా దిగేలా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు పైన తొక్క అనేది క్లీన్ చేసి మనమైతే తీసుకోవచ్చు. కూర కింద అయితే తీసుకుంటే గుజ్జు అయితే వచ్చేస్తుందండి. సో లేదు అనుకునే పరమైతే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. సో నేనైతే మిక్సీలో వేసానండి. చూసారు కదా, తొక్కనైతే తీసేసి మిక్సీలో వేస్తే ఇలా గుజ్జు కింద అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కట్ట ఏమీ వేయాల్సిన అవసరం ఏం లేదండి. సో మ్యాంగో గుజ్జునైతే మనం అందులో వేసేస్తే సరిపోతుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి అయితే చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా అడుగట్టేస్తుందండి. సో అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. చూసారు కదా, ఇలా వేసేసిన తర్వాత మనం కింద ఆయిల్ కట్ట ఏమి వేయట్లేదు కాబట్టి సో చూసారు కదా ఎలాగైతే అడుగంటేస్తుందో, మరేం పర్వాలేదండి. సో ఇప్పుడు మనం చక్కెర అయితే వేసాం కాబట్టి ఇంకా గుజ్జు అనేది మనకి మెల్ట్ అవుతుంది. చూసారు కదా, మనం కొంచెం చక్కెర అయితే వేసుకొని కలుపుకోవాలి. సో నేను చేసిన దానికైతే నాకు కొంచెం చక్కెర అయితే సరిపోయింది. సో మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి అయితే చక్కెర అనేది వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాగైతే మొత్తం చక్కెర అంతా కరిగిపోయేలాగ వరకు అయితే మనం కలిపేసేయాలండి. చూసారు కదా, చక్కెర కరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే గుజ్జు అనేది లూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే చక్కెర పాకం వస్తుంది కదండి, సో అందుకనేసి. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం సాల్టు, కొంచెం కారం అయితే వేస్తున్నాను. సో అవి ఎందుకంటే మనకి మ్యాంగో అనేసరికి స్వీట్ ఎలాగో హాట్ కూడా అలా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఎక్కువ కారం అయితే వేయొద్దు. సో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుందండి. సో బ్రెడ్ మీద కానీ రోటీ మీద కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఏ కలర్ అయినా పర్వాలేదు, అది మీ ఇష్టం, వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ కోసం అయితే పసుపు అనేది వేస్తున్నాను. సో మీకు గ్రీన్ కలర్ కావాలనుకుంటే గ్రీన్ కలర్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయితే దగ్గరుండే చేసుకోవాలండి. 2 నిమిషాలు అయితే నేనైతే మూత పెట్టేస్తున్నాను. సో 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మూత పెట్టండి, ఎక్కువసేపు పెట్టినా మాడిపోతుంది. సో మధ్య మధ్యలో అయితే తీసి చూస్తూ ఉండండి. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, స్టవ్ హై అయితే పెట్టొద్దు. సో చూసారు కదా, ఇలాగైతే కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలాగైతే మనకి బయట ఉంటే 2 నెలల వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేరుగా నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్స్కి అయితే చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్.